హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ సునీల్ ఎంపటి సాన్. ఈరోజు ఉరుకుందా పాదయాత్ర బయలుదేరుతున్నాం. మా మండి బ్యాచ్ అంతా యాక్చువల్లీ 3 గంటలకు అనుకున్నాము. 2 గంటలకే లేచి రెడీ అయ్యారు. గంట లేట్ అయింది. గంట కాదు, గంటన్నర లేట్ అయింది. ఇంకా ఒక పర్సన్ రావాలి. అందుకోసం ఇక్కడ శుక్లమ్మ గుడి మా ఏరియా అమ్మ దయతో అందరూ పాదయాత్ర బాగా దిగ్విజయం జరగాలని కోరుకుంటున్నాను. జై మాతాజీ, జై ఊరుకుమిరణ, జై శ్రీ. టైం ఎంత అయింది? మేము ఎన్ని గంటలకు బయలుదేరేది? మరి 2:30 అంటే 3:30 అయింది. 5 గంటలకు రా. 5 గంటలకు రా. కాదు, నడుచుకుంటూ పోతున్నావా, ఏమో బైక్లో పోతున్నావా? మేము పోతాను, నువ్వు రా, వెనక రా, నడుచుకుంటా. ఈడే ఏరియాలో ఉన్నాం. 2 నిమిషాలుగా టైం అయిపోయింది. మేము పోతున్నాం. ఈడే శుంకులమ్మ గుడికి ఉన్నాం. నువ్వు వస్తావా, మేము పోవాలా? మిగా మీ వచ్చిన చూడప ఈయన కోసమే ఇంత వెయిట్ చేసింది. జానరాడ ఫోన్ మాట్లాడే పట్టల మీద ఎట్లా నమ్ముతులు పోతుంది. లేదా అర్ధగంట పగలు పెడితే 2:30 గంటలు నడిచినే అప్పుడు పోయి కుదిరి హాయ్ కుదిరిట్లా కాదంటే అర్ధగంట 2:30 గంటల వరకు ఈత కుదిరి హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ సునీల్ ఎంపటి సాన్. మళ్ళా పాదయాత్ర మైక్ డబ్బులు లేవు ఫ్రెండ్స్, మైక్ తెచ్చుకోవాలంటే. హాయ్ గాయ్స్, టైం 3:30 అనుకున్నాం. ఎగ్జాక్ట్ 3:30 అయిపోయింది. రాత్రి స్టేటస్ పెట్టాను 3:30కి బయలుదేరుతామని. కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఆదివారం ఉదయం తెల్లవారుజామున 3:30కే బయలుదేరుతామంటే 3:30కే బయలుదేరినాము. కానీ ఒక్క పిల్లోడు ఒకటే రాలేదు. ఆ పిల్లోని కోసం చాలాసేపు వెయిట్ చేసాం. కానీ అనుకున్న టైంకి అయితే ఖచ్చితంగా బయలుదేరినాం. ఇప్పుడే బయలుదేరినాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సిరుగుప్ప చెక్ పోస్ట్. ఇది బైపాస్. ఇలా వెళ్తే బళ్ళారి, ఇలా వెళ్తే సిరుగుప్ప, ఇలా వెళ్తే మంత్రాలయం రోడ్ రాయచూర్. మేము ఈ దారిగా వెళ్తున్నాం. కరెక్ట్ 1 అవర్ పట్టింది. టీ ఇచ్చినాడు ఆయన కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్ 3:30 అంటే ఇప్పుడు 4:30 అయింది. కరెక్ట్ 1 అవర్ అయింది. ఆదోని నుంచి చెక్ పోస్ట్ వరకు ఏ ఒక్క హోటల్ లేవు. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర సిరుగుప్ప చెక్ పోస్ట్ అని ఉంది. ఇక్కడ అన్న హోటల్ తెరిచాడు ఉదయాన్నే. ఇక్కడ ఒక్క హోటల్ కూడా ఇంకా తెరవలేదు. బాగుంది. హాయ్ గాయ్స్, ఇప్పుడే 5:50 తెల్లారింది. ఇప్పుడే జస్ట్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పుడే తెల్లారింది. పచ్చని పొలాలు, చూడ చక్కని ప్రదేశం. మా ఆదోని ఎటు చూసినా కొండలే. గుట్టలు, కొండలు. మేము కొండలు అంటాము. రాదు, ఆదోని సెకండ్ ముంబై. అక్కడక్కడ ఉరుకుందాకి దారి అలా చిన్న చిన్న బోర్డ్స్ పెట్టింటారు. దారి షార్ట్ కట్ రూట్లు చాలా ఉన్నాయి. బోర్డు దగ్గర పోయి చూపి జన చూపియప్ప వెళ్తా చూపి. ఇదే బోర్డు అండి. ఉరుకుందాకు దారి ఇలా పొలాల్లో నుంచి రావచ్చు. షార్ట్ కట్. షాడో వల్ల కొంచెం కనిపించలేదు. ఉరుకుందా పాదయాత్ర దారి ఇలా పొలాల్లో అక్కడక్కడ. చాలా దగ్గర అంటే దగ్గర దారి ఉరుకుందాకు పాదయాత్ర వెళ్ళే వాళ్ళకి. కొంతమందికి తెలియదు, చాలా మందికి తెలియదు ఉరుకుందా పాదయాత్ర అంటే షార్ట్ కట్ ఈ రూట్లో వెళ్ళే వాళ్ళకి. కొంతమంది తెలిసిన వాళ్ళకి కూడా తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు. పొలంలో నుంచి వెళ్ళాలి. ఇది ఉరుకుందా రస్తా అట్లా కూడా ఉంది, కానీ అది చాలా దూరం అవుతుంది. ఇది షార్ట్ కట్ గా పోతున్నాము. ఈ రస్తాలో తొందరగా చేరుకుంటాం ఉరుకుందాకి. అలాగే ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్ మాత్రమే ఉంది మా స్వామివారి దర్శనానికి. అందరు వచ్చేయండి. పొలాల నుంచి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇది చాలా దగ్గర దారి. అలా మెయిన్ రోడ్లో వెళ్తే కొంచెం దూరం అవుతుంది. ఒక 5 కిలోమీటర్స్ ఎన్నో చెప్పలేము. అబ్బు దారిలో ఇలా పొలాల నుంచి వెళ్తున్నాము. దగ్గర అంటే దగ్గర. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే
అడిగి వెళ్ళండి ఊరుకుందా పాదయాత్రకి. జై శ్రీరామ్. అవునాడు రీల్స్ తీస్తున్నాము, వీడియోస్ తీస్తున్నాము, యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ఓపెన్ చేసిన ఈరోజే. మిడిల్ క్లాస్ మీల్ M47 అంజీ ఉన్నాడుగా, ముందు ఉన్నాడుగా. అందరూ అంతా ఒకే చోట వెళ్తున్నాము నడుచుకుంటా అంతా. ఓ మా ఫ్రెండ్ కాల్ చేశాడు. జన ఇది ఎన్నోసార్లు నువ్వు పాదయాత్ర 3.5 సార్లు అయింది పాదయాత్రకు వచ్చేది. అంటే పోయినసారి కానీ ఈసారి బాగుందా? మరి పోయినసారి ఇబ్బందులు ఏమైనా పడినావా? చాలా బాగుంది. ప్రకృతి, చెట్లు అంతా, ఫ్రెండ్స్ అంతా చాలా కలిసి, అందరూ కలిసి మెలిసి చాలా ఏరియా వాళ్ళందరూ వెళ్తున్నాం పాదయాత్ర. అంటే ఏమైనా కాళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నాయా? కాళ్ళ నొప్పులు ఏం లేవు. పోయినసారి కానీ ఈసారి బాగుంది అంటావు? చాలా 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 బాగుంది. మళ్ళా నీకు? నాకైతే చాలా బాగుందప్ప. ఇంతకుముందు నేను ఆల్రెడీ 3 సార్లు పాదయాత్ర చేశాను, కానీ ఈ రూట్లో ఎప్పుడు రాలేదు నేను. అవతల రోడ్ నుంచి వచ్చి పాడేగల్ దగ్గర కట్టవి కుప్పగల్ స్టేషన్ దగ్గర తేలవాళ్ళం. ఇప్పుడు షార్ట్ కట్ కొత్త మన సునీల్ M47 ఆయన పిలుచుకొచ్చినాడు. ఆయన ఆధ్వర్యంలోనే వస్తున్నాం ఈరోజు. సునీల్, నీకు అంటే నువ్వే కదా మా అందరినీ పిలుచుకురావడం జరిగింది. నాకు కూడా అనుభవం ఉంది, కానీ నేను రోడ్డు పక్కనే పోతుంటే ఫస్ట్ టైం ఇట్లా పంట పొలాల్లో పిలిచిపోతున్నావు. మరి నీ అభిప్రాయం ఏమనుభవం? నేను అందరినీ కలిసికట్టుగా పిలిచిపోవడమే నా కోరిక. ఎవరిని ముందు వెనక ఏం లేదు, అందరు కలిసి వెళ్ళాలంతే. ముందు వెళ్ళే వాళ్ళని ముందు వెళ్ళిస్తా, వెనకల్లో వచ్చే వాళ్ళు నేను దారి పిలుచుకు వెళ్తుంటా. ఈ పాదయాత్ర కానీ ఎక్కడైనా కానీ నడుచుకుంటా, అంటే ఏదానికైనా కానీ. అంటే శబరిమల పాదయాత్ర పెద్ద పాదయాత్ర కదా, దానికి దీనికి ఏమైనా కంపారిజన్ ఏమైనా ఉందా? అది 25 రోజులు అది నడిచేది, ఇది 25 కిలోమీటర్లు. ఇది అంటే మీరు ఇద్దరు పాదయాత్ర శబరిమలకు చేసినారు, అంటే చేసా శ్రీశైలం చేసా. అంటే నాది 6 రోజులే, మీది 25 days కదా. ఆ అనుభవం బాగుంటుందా? ఇది 1 day అనుభవం బాగుంటుందా? ఇది చిన్నది, చాలా దగ్గర కాబట్టి ఏం భయంతో ఏం కాకుండా ఆనందంతో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్తే. ఇక్కడే మా ఎరిగిరిలో ఒక అన్న ఉన్నాడు, అలియాస్ బావా. టిఫిన్ చేయంటే ఇక్కడికి వచ్చాము. నా బావా, మా బావా టిఫిన్ ఇక్కడ చేయన్నాడు. ఊర్లో చాలా రోజుల తర్వాత కలిసాము. ఏడ బావా? చూడలేదు బావా, టీడీపీ నాయకుడు. ఏం కిక్కు, ఎంత నిదానమైన చేయూపేది కాదు, నడుసు. అందుకని వెహికల్ వస్తున్నాయి, 1 by 1 వస్తూనే ఉన్నాయి. టీడీపీ కాదు, చూడు జనాలు చూడు వస్తూనే ఉన్నారు. హెవీ ట్రాఫిక్ అయింది, రష్ పెరుగుతుంది. నువ్వు తొందర రావాలి, లేకపోతే స్ట్రక్ అయిపోతాము. నడుచుకుంటూ పోయే వాళ్ళకి సపరేట్ దర్శనం ఏం లేదు, నార్మల్ దర్శనమే. నువ్వు నడుచుకుంటూ వచ్చినావని నీకేం స్పెషల్గా వదలరు కదా తమ్ముడు. దారిలో దాహం వేస్తే పొలంలో ఉండేవాళ్ళు మాకు దాహం ఇచ్చారు. వీళ్ళు రైతు బిడ్డలు. దాహం తీర్చుకుంటున్నా అంజీ, నరేంద్ర, లక్కీ. వీడు నీళ్ళు తాగంటే ఆడపిల్లకి సిగ్గుపడతాడు వీడు. మరి ఇప్పుడు నీళ్ళు తాగడానికి వచ్చాడు. పొలంలో విశ్రాంతి తీసుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఉదయాన్నే అల్పారం ఆదోని. చాలా లేట్ అయింది, మొత్తానికి ఉరుకుందా క్షేత్రం చేరుకున్నాము. ఇప్పుడే ఇక్కడంతా జలకాలు ఆడాము మేమంతా. ఉరుకుందా ముఖద్వారం. ఫైనల్లీ దర్శనం కంప్లీట్ అయ్యి తిరుగు ప్రయాణం చేస్తున్నాము. ఫుల్ లెగ్ పెయిన్స్ అందరికి. ఓం నమో నారాయణ. ఫైనల్గా దర్శనం చేసుకొని బస్సులో వెళ్తున్నాం.